అతి మార్గము మిత మార్గము. ముముక్షువు అనగా సాధకుడు. యతతః అని క్రియాశక్తి చెప్పబడింది. విపశ్చిత్ అని జ్ఞానశక్తి సూచింపబడింది. అనగా సాధకుడు ప్రయత్నపరుడు కావాలి, విపశ్చిత్తుడు కావాలి. తాను చేసే సాధన నెమ్మదిగా సాగవాలి. తొందరపడి ఇంద్రియాలను నిగ్రహిస్తే మనోవైకల్యం కలిగే ప్రమాదం ఉంది. యత్నశీలుడు కావడమే కాక విపశ్చితుడు కావాలి. కాబట్టి ముముక్షువు ప్రయత్నము వివేకము ఉన్న పూర్ణత్వ సిద్ధి పొందే వరకు ఇంద్రియాల విషయంలో యామరపాటు పనికిరాదు. దొంగలు నిద్రపోయేటప్పుడు దోపిడీ చేస్తారు. మోసగాళ్ళు యామారు ఉంటే ఎత్తుకుపోతారు. చూస్తూ ఉండగానే మీదపడి కొల్లగొట్టేవాళ్ళు బందిపోటు దొంగలు. అమాంతం మనస్సును లాగివేసేవి ఇంద్రియాలు. మనువు ఇంద్రియాలు నిన్నే లాగేస్తాయని చెప్పినాడు. భగవద్గీత నీ మనస్సును లాగేస్తాయని చెప్పింది. మనుస్మృతి ధర్మశాస్త్రము, భగవద్గీత ఆధ్యాత్మిక శాస్త్రము. మనువు సామాన్య మానవుని దృష్టిలో పెట్టుకుని భద్రమైన సామాజిక నియమాన్ని చెప్పినాడు. సాధకుని దృష్టిలో పెట్టుకుని భగవద్గీత ఉపదేశించింది. కేవలము బాహ్యేంద్రియ నిగ్రహము భగవద్గీత యొక్క ఆశయము కాదు. బయటి ఇంద్రియాలను నిలిపిపెట్టడంతో లోపలి రసం నశించినదే సంపూర్ణమైన ఇంద్రియ నిగ్రహము సిద్ధించినట్లు కాదు. అదే గీత బోధించే ఉపాయము. సంపూర్ణ త్యాగము, సంపూర్ణ భోగము మధ్యలో మార్గమే సంయమనము. ఒకడు రోజు ఉపవాసం చేస్తే వాడు స్వస్థుడుగా ఉండలేడు. మితిమీరి తింటే అప్పుడు అంతే. శరీరానికి తగినట్లుగా మితిని అనుసరించినప్పుడే స్వాస్థ్యతను పొంది ఉంటాడు. అతి మార్గాలు రెండు వదిలి మిత మార్గాన్ని పట్టుకోవాలి. ఈ ఛానల్ చూసిన వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ కూడా కృతజ్ఞతలు. షేర్ చేసిన వారు, లైక్ చేసిన వారు, కామెంట్ చేసిన వారందరికీ కూడా ధన్యవాదములు.